ఈ చల్ల పునుగులు తయారు చేసుకోవడం ఈజీ అండి. రుచి కూడా చాలా బాగుంటుందండి. హాయ్ అండి. ఈ పునుగులు తయారు చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెప్పుడు బండి మీద ఏ పునుగులు కొనుక్కోరు. అంత మంచి రుచితోటి చాలా సాఫ్ట్గా, అసలు ఏమాత్రం మైదా కానీ గోధుమ పిండి కానీ ఇలాంటివి ఏమీ ఉపయోగించకుండా హెల్తీగా తయారు చేసుకునే ఒక పాతకాలం రెసిపీ అండి చల్ల పునుకులు. మీకు అందరికీ గుర్తుందండి, మనం చిన్నప్పుడు ఇంట్లో మజ్జిగ మిగిలిపోతే స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలాగే చల్ల పునుకులు తయారు చేసేవారు. ఆ చల్ల పునుకులండి ఇవి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. చూడండి ఏం కావాలో. కప్పు వరిపిండి తీసుకోవాలండి, బియ్యం పిండి. అలాగే కప్పు పెరుగు, చక్కగా మనం చిన్న చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంచు అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఏదో ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం పెరుగు తీసుకొని, అది పుల్లగా ఉండే పెరుగు అయితే ఇంకా మంచిదండి, చక్కగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొని అంటే ఇలాగ విరుగు ముక్కలు లేకుండా క్రీమ్లా వచ్చిన తర్వాత మనం ఒక కప్పు వరిపిండి వేసి దానికి ఒక పావు కప్పు వాటర్, మీరు పునుకులు వేసుకోవడానికి అలా ఏ కన్సిస్టెన్సీ కావాలో అలాగా పిండిని కొద్ది వాటర్ చేర్చుకొని కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే ఆ ప్లేస్లో మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. అలా కలుపుకొని పిండి అంతా చక్కగా మంచి స్మూత్గా ముద్దగా తయారయ్యేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిసిన ఆ పిండిలోనికి మనం ఆల్రెడీ తరుక్కున్నాం కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, అలా అవన్నీ కూడా వేసుకొని మన రుచికి ఎంత అయితే సరిపోద్దో చక్కగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలండి. మీకు ఇది దీంట్లోని గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ చేర్చుకోండి, చాలా తక్కువ చేసుకోండి, ఎక్కువ వద్దు. అలా పిండి అంతా బాగా కలిపేసిన తర్వాత దానికి మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం. అంటే వరిపిండి కొంచెం మురుగు ఉంటుంది కదా, పీల్చుకొని గట్టి పడుతుంది. ఒకవేళ ఇన్కేస్ మీకు గట్టి పడలేదు, లూజ్గానే ఉంది అనుకుంటే ఇంకొక స్పూను వరిపిండి వేసుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదండి. అలా మూత పెట్టి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు మనం దానికి చల్ల పునుకుల్లోకి చట్నీ చేసుకుందాం. వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, దాల్పప్పు అంటాం కదా, అది ఒక కప్పు తీసుకొని 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు ఒలిచినవి, 2 పచ్చిమిరపకాయలు, చిన్న దబ్బ చింతపండు, రుచికి సరిపడంత ఉప్పు వేసి పలుచగా చేసుకోవాలండి చట్నీ. దీనికి ఈ చట్నీ చాలా బాగుంటుంది. మన దగ్గర ఏ చట్నీ ఉంటే దాంతో తీసుకోవచ్చు, కానీ కాంబినేషన్ అయితే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చట్నీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి తాలింపు కొంచెం బాగా వేయించుకున్న తర్వాత చట్నీలోకి తిరగమూత పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఈ చట్నీ ఆ చల్ల పునుకుల్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు మీ దగ్గర ఒకవేళ కొబ్బరి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, అల్లం పచ్చడి అయినా ఏదైనా తినొచ్చు, కానీ ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ పునుకులు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మరిగేలోపు పిండి చూసుకోండి, పిండి గట్టిగా అయిపోద్ది. దాంట్లోకి అప్పుడు అప్పడాల సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, అది ఒక పించ్ ఇలాగా 2 వేలతో తీస్తే అంత వస్తుందో అంత వేసి చక్కగా కలుపుకోవాలి. ముందు ఎప్పుడు మన సోడా గుండా ముందుగా కలపకూడదండి. ముందుగా కలిపేస్తే నూనె బాగా లాగేస్తుంది. పునుకులు వేసుకోవడానికి కానీ అదే సోడా గుండా ఎప్పుడైనా దేంట్లో ఉపయోగించినా చివరగా ఏ పదార్థం తయారు చేసుకున్నా అది తయారు చేసే ముందే వేసుకోవాలండి. అలా వేసుకొని ఆయిల్ కాగిపోయిన తర్వాత మంటని కొంచెం మీడియంలో పెట్టేసుకొని చక్కగా చిన్నగా వేసుకోవాలండి. అవి రౌండ్గానే రావాలని ఏం లేదండి. మీకు రౌండ్గా రావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, అవి కొంచెం గరుగ్గానే వచ్చి మొత్తంగా గుండ్రంగా అయితే రావు. చూసుకోండి, మీకు గుండ్రంగా కావాలి, అందంగా ఉండాలి ఇంకా చూడడానికి అనుకుంటే మీరు ఉల్లిపాయ ముక్కలు స్కిప్ చేసైనా వేసుకోవచ్చండి. కానీ ఉల్లిపాయ ముక్కలతో వేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. పైకి అంతా కరకరలాడుతూ ఉంటాయి, లోపల స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయి. మనం మజ్జిగ పోసుకొని పెరుగు పోసుకొని పిండి కలుపుకున్నాం కనుక చాలా చాలా రుచిగా ఉంటాయండి. అలాగా అవన్నీ చక్కగా అన్నీ మొత్తం పైన కింద మొత్తంగా వేగిపోయి కదండి, చక్కగా పూర్తిగా వేగిపోయి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వస్తే కదా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉంటాయో. చూడండి, అలా వేగిపోయినవన్నిటిని కూడా తీసేసుకొని అలా మిగిలిన పిండి కూడా మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసేసుకోవాలండి. అలాగా కప్పు పిండితోటి, కప్పు పెరుగుతోటి చక్కగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా తయారు చేసుకుంటే వాళ్ళకి కూడా ఎంతో టేస్టీ ఫుడ్ అందించినట్టు ఉంటుందండి. చూడండి, పైకి కరకరలాడుతూ ఉంటాయండి, ఇంకా నోట్లో పెడితే కరిగిపోతాయి, అంత లోపల ఎంత స్మూత్గా ఉంటాయి.
అలా మొత్తం పిండి అంతా కూడా ఇలాగ పునుకుల్లాగా తయారు చేసేసుకోవాలండి. చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చేటప్పటికి మా నాన్నమ్మ ఇలాగే మజ్జిగ గట్ట మిగిలిపోయిందంటే దాంట్లో కొంచెం పిండి కలిపేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా పునుకులు తయారు చేసేవారండి. చాలా టేస్ట్గా ఉండేవి. అది మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మన వ్యూవర్స్ కూడా చూపించాలని ఇలా తయారు చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. అదండి, ఇలాగ పునుకులన్నింటినీ కూడా తయారు చేసుకొని మనం చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. బోల్డేసి డబ్బులు పెట్టి బండి మీద కొనుక్కోని అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోండి. ఎప్పుడో టైం లేనప్పుడు అవుట్ ఫుడ్ తినొచ్చు కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినొచ్చు కానీ టైం ఉంటే మాత్రం ఇలా హెల్తీగానే తయారు చేసుకోండి. నేను నూనెలో డీప్ ఫ్రై చేశాను హెల్తీ ఏంటండి అనుకుంటారేమో. మన ఇంట్లోనే మనం వాడుకునే నూనెతో తయారు చేసుకునేవి ఏవైనా ఏమి ప్రాబ్లం ఉండదండి. మాటి మాటికి నూనె తినకూడదు, కానీ ఎప్పుడో అడపా తినడానికి ఏమీ ప్రాబ్లం లేదని నా నమ్మకం. మేమైతే అలాగే తింటాము. నా వీడియో ఎలా అనిపించింది, చల్ల పునుకులు వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.